వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇప్పుడు కొత్తగా సినిమా రంగం విషయానికి వస్తే సినిమాల్లో ప్రభాస్ అనే వ్యక్తికి, అనే నటుడికి, అనే హీరోకి ఉన్నటువంటి క్రేజ్ అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ప్రభాస్ కొత్త సినిమా, రాబోయే సినిమా కల్కి సినిమాకు సంబంధించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్న అమితాబ్ బచ్చన్ ఉన్నటువంటి ఏదైతే సీన్ ఉన్నాయో వాటికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అనేది రిలీజ్ చేసింది వైజయంతి మూవీ సంస్థ. ఆ నిర్మాతలు రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క గ్లిమ్స్ సంబంధించి ఇప్పుడు టోటల్గా వరల్డ్ వైడ్గా ఒక టాక్ అనేది నడుస్తూ ఉంది. దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆ కల్కి సినిమా సంబంధించి అప్డేట్స్ ఏంటి, అది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, కల్కి అనగానే మనకి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ, ఒక హాలీవుడ్ రేంజ్ మూవీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అవి ఫస్ట్ నుంచి ఆ సినిమాకు సంబంధించిన వివరాలు, ఆ షూటింగ్ స్పాట్, ఆ విజువల్ సంబంధించి చూస్తుంటే చాలా గ్రాండ్గా ఒక ప్రభాస్ సినిమా ఏదైతే ఇప్పుడు బాహుబలి 2 ఏ విధంగా రికార్డ్స్ని క్రియేట్ చేసిందో ఆ రేంజ్లో అంతకు మించి వెళ్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఈ యొక్క సినిమాకు సంబంధించి నిన్న ఏదైతే అమితాబ్ బచ్చన్ గారి మీద గ్లిమ్స్ అయితే వచ్చిందో ఒక శివుడిలాగా ఒక మొత్తం చూపించకుండా ఓన్లీ కళ్ళు చూపిస్తూ అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఆ యొక్క గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ అయిందో చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఓ సినీ క్రిటిక్గా, సినిమా లవర్గా మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఫస్ట్ టైము అమితాబ్ బచ్చన్ గారిని సౌత్ ఒక అమితాబ్ బచ్చన్ గారి లాగా వాడుకుంది. ఇంతకుముందు ఆయన చాలామంది చాలా సినిమాల్లో పెట్టుకున్నప్పటికీ కూడా ఏదో అంటే లైక్ ఓ క్యారెక్టర్ ఇచ్చినట్టుగానో సంథింగ్, అసలు ఆయన ఎందుకున్నారులే, అసలు అది అమితాబ్ బచ్చన్ అయినా ఇంకెవరైనానో అన్నట్లుగా వెళ్ళిపోయింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పుకోవడానికి అసలు కల్కి ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్. అండ్ తర్వాత అమితాబ్ బచ్చన్ గారే ఇలా ఉంటే కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు దీంట్లో, మరి ఆయన ఇంకెలా ఉంటారో అనే ఒక క్యూరియాసిటీ కలిగింది. ఒక జస్ట్ ఎవరు నువ్వు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు, నిన్ను ఏ లాంగ్వేజ్లో పిలవాలి, నిన్ను ఎలా పిలవాలని అడగడం. ఆయనేమో నేను ద్వాపర యుగం నుంచి ఇక్కడే ఉన్నాను, ద్రోణాచార్య పుత్రుడను, అశ్వత్థామ అని చెప్పడం. అండ్ నెక్స్ట్ ఇక యుద్ధం మొదలవబోతుంది అని చెప్పడం. ద్వాపర యుగంని ఇక్కడ కనెక్ట్ చేసిందండి కల్కి. మధ్యలో మొన్న హనుమాన్ కూడా విభీషణుడిని తీసుకొచ్చి ఎక్కడిదో తెచ్చి మళ్ళీ ఇక్కడ. ఇంకోటి నాకు డౌట్, కల్కి 2898 ఏంటది, అంటే ఫ్యూచర్ చూపించబోతున్నా అక్కడికి మీ కలియుగం ఎండ్ అయిపోతుంది, ఓకే, ఆ తర్వాత నుంచి ఇంకో యుగం రాబోతుంది అని వీళ్ళు చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. ఓకే, సో మరి అంటే ఆ రోజు అంటే ఇప్పుడు మనమంతా ఫ్యూచర్ని చూస్తున్నాం. ఇప్పుడు ఏది ఫ్యూచర్ అంటే జమలకడి పంబ సినిమాలో ఫ్యూచర్ చూపించినట్టు, ఆదిత్య 369లో ఫ్యూచర్ని ఒకలాగా అంటే జస్ట్ చూపించినట్టుగా ఇక్కడ ఒరిజినల్గా సంథింగ్ ఒక ఫ్యూచర్ని చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారు ఎలా ఉంటారు అనే క్యూరియాసిటీ, నెక్స్ట్ అలాగే దీపికా పదుకొనే ఎలా ఉంటుందన్న ఇంకో క్యూరియాసిటీ. ఇంతమంది మహామహుల్ని పెట్టి అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు, దీన్ని ఎన్ని పార్టులుగా తీయబోతారు, అసలు ఇది ఇక్కడితో ఆగుద్దా లేక ఇంకా ఇంకో యూనివర్స్ లాగా కొనసాగుద్దా అని ఇన్ని అంచనాలని ఒక్కసారిగా పెంచేసి అలా వదిలిపెట్టేసింది జనాల్ని. అండ్ ఇప్పుడు పెరిగిన అంచనాలు ఎలాగైతే ఉన్నాయో, మొన్న ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమానే, ఇంకా ఏ సినిమా గురించి ఆలోచించాల్సిన పనిలా. బాహుబలి రికార్డ్స్ని పుష్ప బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ పుష్ప తర్వాత దాన్ని అలాగే ఆ మేనియా కంటిన్యూ చేయడానికి దేవర రెడీగా ఉంది. దేవర తర్వాత అసలు అలా తలెత్తుకొని నిలబడేలాగా మధ్యలో సూర్య కంగువా ఉంది, మన తంగలాన్ ఉంది విక్రమ్ది, అండ్ అలాగే ఇప్పుడు మన ప్రభాస్ కల్కి. సో ఇవన్నీ చూస్తుంటూ పోతుంటే 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మొన్న చైనీస్లో, జపాన్లో రిలీజ్ చేసుకున్నారు. ఇక మీదట మన సినిమాలు కూడా ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ, ఎలా అయితే హాలీవుడ్ సినిమా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుందో మన సినిమా కూడా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ప్రపంచవ్యాప్తంగా చూసే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు
1000 కోట్లతో సినిమా తీశారు, ప్రపంచవ్యాప్తంగా 5,000 కోట్లు కొల్లగొట్టింది అని చెప్తాం కదా. మన సినిమాల గురించి కూడా అలాగే మాట్లాడుకుంటాం. అదేంటో తెలుగు ఇండస్ట్రీ అసలు ఆ రేంజ్కి వెళ్తుందని ఎవరు ఊహించలేదు. ఇంచుమించు ఒక హాలీవుడ్ రేంజ్కి, అంటే ఇప్పుడు హాలీవుడ్ తర్వాత టాలీవుడ్ అన్నట్టుగా ఉంది నిజంగా. మధ్యలో ఇంకా అసలు హిందీ సినిమాలు కానీ మన ఇండియాలో ఇంకా ఏ సినిమాలు లేవు. ఈవెన్ ఫారినర్స్ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. మొన్న నాటుతో ఆస్కార్కి వెళ్ళినప్పటి నుంచి పలానా తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చూద్దాం అప్పుడప్పుడు ఇలా తొంగి చూస్తున్నాడు. అంతకుముందు అందరూ ఆ కొరియన్ డ్రామాలే చూసేవాళ్ళు, ఏదో ఫీలింగ్స్ ఎమోషన్స్ కోసం. ఇప్పుడు అవన్నిటి కోసం మన తెలుగు సినిమాల్ని చూడడం స్టార్ట్ చేశారు. నిజంగా అదొక గొప్ప పరిణామం అనే చెప్పుకోవాలి. సో కల్కి అయితే నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ గ్లిమ్స్ ఇప్పటికి బాగా ట్రెండ్ అవుతుంది, సినిమా మీద అంచనాలు పెంచేసింది. అండ్ పుష్ప లాంటి సినిమాలు బాహుబలి రికార్డులు బద్దలు కొట్టి 2,000-2,500 కోట్లు, దేవర ఇలాంటి కొనసాగితే ఇది 3,000 కోట్లు తేవడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే, 100%. నిజానికి మీరన్నారు ఫ్యూచర్ గురించి చేసేటువంటి సినిమాలు అనే విషయంలో ఎగ్జాంపుల్గా జంబారెడ్డికి పంప అన్నారు. నిజానికి ఈ యొక్క గతంలో ఏం జరగబోతుంది అని ఊహించడంలో బ్రహ్మం గారు మన తెలుగులో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఉంది అంటే అతను ఉన్నటువంటి ఏజ్లో జరిగినటువంటి పరిణామాలని చూస్తూ ఇంకేం జరగబోతుంది అనేది ఊహించారు. దాంట్లో ఎక్కువ శాతం నిజం అవుతుంది. జంబారెడ్డి బొమ్మలో కూడా అంతే కదా, ఆడవాళ్ళు బయటికి కామెడీగా చూపించాడు. బయటికి వెళ్ళి ఆడవాళ్ళు పని చేసుకొని వస్తే ఇంట్లో మగవాడు ఇంటి పని చేస్తూ ఉంటాడు, వంటలు చేస్తూ ఉంటాడు, ఆమె తాగి రావడం, ఇవన్నీ మనం ఆలోచన కామెడీగా తీసుకున్నాం. నిజానికి అవే జరుగుతూ ఉన్నాయి. సో ఆదిత్య 369 కానీ వెదర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో వాతావరణం ఎలా మారిపోతుంది. అదే జంబారెడ్డి పంపలో ఇప్పుడు ఫుడ్ అంతా క్యాప్సూల్స్ రూపంలో, ఇది చికెన్, ఇది మటన్, ఇది ఫిష్ బిర్యానీ అని క్యాప్సూల్స్ ఇచ్చేవాడు. అవును, అంటే ఫ్యూచర్ లో నిజంగా మనుషులకి ఆ వండడము, ఆ వడ్డించడము, కలపడము, ముడ్డులు తీసుకోవడము, తినడం కంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఫిష్ బిర్యానీ అని ఒక థాట్ చెప్పాడు. ఇంకా ఇప్పటివరకు అయితే రాలా, మరి ఏమో ఇంకా ఫ్యూచర్ లో వస్తుందేమో తెలియదు. అదే ఆదిత్య 369 కూడా కొద్ది కామెడీ మిక్స్ చేశారు. కానీ కల్కి ఫుల్ గా నేచురల్ గా నిజంగా ఇలా జరగబోతుంది అనేటువంటిది ఒక చూపించే ప్రయత్నం చేశారన్నట్టుగా ఆ గ్లిమ్స్ చూస్తుంటే తెలుస్తూ ఉంది. సో అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడు అనే ఫీల్ ని ఆ సినిమా మనకు మళ్ళీ కలిగిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తే నిజానికి పెద్ద హై బడ్జెట్ మూవీస్ ఏవైనా తీసుకోండి, RRR తీసుకున్నా, బాహుబలి తీసుకున్నా, పుష్ప తీసుకున్నా కూడా పీరియాడిక్ అంటే ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడున్నటువంటి 2020-24 ఈ కాకుండా ఒక 20 years 30 years బ్యాక్ వెళ్ళి చేశారు. దానికి లాజిక్ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకి లాజిక్ కష్టం, మొబైల్స్, ఫోన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. అదే ఒక 20 సంవత్సరాలు అనుకోండి, ఇంత లాజిక్ అవసరం లేదు, కథను ముందుకెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడు ఉంది, ఇతను అక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేసి చెప్పలేడా అనుకుంటారు. అదే పుష్ప టైంలో అనుకోండి, వాడు ఫారెస్ట్లో ఉంటాడు, ఆ విలేజ్ 80s 90s టైంలో ఫోన్ లేవు, అటువంటి లాజిక్గా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి తీసుకుంటున్నారా? పీరియాడిక్ ఎందుకు ఇష్టపడుతున్నారు? ఇప్పుడున్న యూత్ అంతా కూడా సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ ఇవి వచ్చినటువంటి టెక్నాలజీ ఉన్న టైంలో ఆ సినిమాలు ఇష్టపడడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? వరల్డ్ వైడ్గా దట్. అవును, అంటే ఒకప్పుడు వచ్చే విజువల్ వండర్స్ అక్కడికి తీసుకెళ్ళింది కూడా రాజమౌళినే చెప్పాలి. సీరియస్లీ అప్పుడు ఎప్పుడో వచ్చేవి ఆ భైరవ ద్వీపము, అప్పట్లో కృష్ణార్జున యుద్ధం, ఆ టైంలోనే ఈయన బాణం వేయడం, ఆయన బాణం వేయడం, ఇలా వచ్చి ఇట్లా కూలిపోవడం ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో చూసాం. తక్కువ పౌరాణికాలు దాంట్లో ఉండేది, హిస్టారికల్ ఎక్కువ వస్తున్నాయి. సోషల్ సబ్జెక్టులు కూడా పుష్ప సోషల్ సబ్జెక్ట్ ఒకప్పుడు జరిగిన 30 సంవత్సరాలు జరిగిన స్టోరీ లాగా చూపించాడు కదా. సో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సో పీరియాడిక్ డ్రామాస్ అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు రంగస్థలం, అప్పుడెప్పుడు రెట్రో సినిమాలని, రెట్రో వాటిని, ఇంకా చెప్పాలి అంటేనండి పాత వస్తువు ఏదన్నా ఉన్నా ఇప్పుడు అపురూపం అయిపోయింది, యాంటిక్ పీస్లు అయిపోయాయి అన్ని కూడా. సో దాన్ని అంటే నిజమే, పాత వస్తువులు ఎంత కాదన్నా పాత వస్తువుల ఇంట్లో పాత సామాను కానీ బయటకు వస్తే అవి యాంటిక్ పీసెస్ అయిపోయాయి. సో అట్లా చరిత్రను తెలుసుకోవడానికి కానీ, బయోపిక్లను తెలుసుకోవడానికి కానీ, ఎవరేంటని తెలుసుకోవడానికి కానీ, అక్కడ ఏం జరిగిందని ఏదైనా విజువల్ వండర్ చూపిస్తే, ఏదైనా కొత్త ప్రపంచం సృష్టించి అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తే, అవతార లాగా ఇట్లాంటివన్నీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఓకే, ఈ రొటీన్ లైఫ్ ని ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లవ్ స్టోరీలు తప్పించి అయిపోయింది. లవ్ స్టోరీ కూడా ఈవెన్ మీరు ఉప్పెన తీసుకోండి, ఉప్పెన కూడా పీరియాడికే కదా. ఉప్పెన కూడా లవ్ స్టోరీలను కూడా అలాగే మారుస్తున్నారు. ఒకప్పుడు లాగా లవ్ స్టోరీ నాకు నువ్వు, నీకు నేను, నువ్వు నేను, మన కోసం మనం, ఇట్లాంటివి ఏం లేవు ఇప్పుడు. లేవు కదా. నీకోసం నేను కోసుకోవడం, నా కోసం నువ్వు కోసుకోవడం, ఇద్దరం కలిసి అడవుల్లో పారిపోయి అందరి చేత కొట్టించుకోవడం, లాస్ట్ కలుసుకోవడం, ఇవన్నీ లేవు ఇక్కడ. వాట్సాప్ ఎస్ఎంఏ తోటి కలవడం, ఇంకో వాట్సాప్ ఎస్ఎంఏ తోటి విడిపోవడం. దట్స్ ఆల్, వెరీ సింపుల్ అయిపోయింది లైఫ్. అండ్ దానికి తగ్గట్టుగానే సినిమాలు కూడా వస్తున్నాయి. ఓకే ఓకే రైట్. ఓకే, ఇది అండి
సినిమాకి సంబంధించి వివరాలు, ముఖ్యంగా కల్కి త్వరలో రాబోయేటువంటి కల్కి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు, ఖచ్చితంగా మన తెలుగు సినీ రంగం అనేది వరల్డ్ వైడ్గా ఈ దాని యొక్క వెలుతుర్ని చూపిస్తుందనే విషయంలో డౌటే లేదు. దాని యొక్క ఏదైతే తెలుగు యొక్క ప్రతిష్టని ఏదైతే ఉందో దాన్ని ఖండాలలో దాని యొక్క ఇది చూపిస్తూ ఉంది. రీసెంట్గా RRR సినిమా చూసాం మనం, ఆ తర్వాత పుష్ప రికార్డ్స్ చూసాము. ఇప్పుడు కమింగ్ డేస్లో కల్కి అనేది ఖచ్చితంగా ఒక అద్భుతాలు సృష్టిస్తుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి సినీ రాజకీయ విషయాలు మాట్లాడడానికి మాకు ఎప్పుడు దాసరి విజ్ఞాన్ గారు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మరో విషయంలో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.